మనకు తెలిసిన సామాన్యమైన ధర్మాలు, సామాన్య విషయాలు కూడా మనం పాటించకపోవటం మన బలహీనత. మనకి ఎంతోమంది మహనీయులు జ్ఞానబోధ చేస్తూనే ఉన్నారు, కానీ ఆచరణలో లేదు. ఇది దురదృష్టం. జ్ఞానాల గురించి తెలిసి దాన్ని పట్టించుకోకపోవటం, ఎప్పుడో ఒకప్పుడు మనం ఒకసారి వినేసి వదిలేస్తాం. అలా కాకుండా ఎల్లప్పుడూ దాని యందు ఎప్పుడైతే మనము ఆచరణలో ఉన్నామో అప్పుడు మనకు శాంతి లభిస్తుంది. మనసుకు శాంతి లేకపోతే సౌఖ్యం లేదు. సౌఖ్యం లేనప్పుడు ఎన్ని ఉన్నా, ఎంత చదివినా, ఏది చేసినా కూడా శాంతి సౌఖ్యం ఉండదు. కాబట్టి మనకు తెలిసిన ధర్మాలు ఆచరించుకుంటూ మన జ్ఞానాన్ని ఇతరులకి ఇస్తూ మనం జ్ఞానయుక్తంగా ఉంటే పరమగురువులు స్పందించగలరు, మనకు సహాయం చేస్తారు. ఇది నిజమే. తప్పనిసరిగా మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టుకుని